హలో మామ, నమస్తే. డే 3 ఇన్ వైజాగ్. ఇవాళ అయితే కంపెనీలో చిన్న వర్క్ ఉంది. అందుకని చెప్పేసి ట్రాఫిక్ ఉంటుంది కానీ పొద్దున్నే స్టార్ట్ అయినా. అయినా కానీ అసలు బీభత్సమైన ట్రాఫిక్, డస్ట్ కూడా అంతే దారుణం అసలు. చూసుకోవాలి కదా బ్రో, ఈ టైంలో బండి బ్రేక్ డౌన్ అయితే ఎట్లా? అసలే పిచ్చ ట్రాఫిక్. కింద మీద పడైతే కంపెనీకి వచ్చేసినాం. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా. ఇక వెయిటింగ్ స్టార్ట్ ఇక మనకి. ఇక కంపెనీలో వర్క్ అంతా చూసుకొని అయితే బయటకు వచ్చిన. ఎన్ని మారినా రూల్స్ అయితే మారాయి. ఇక అట్లా అని ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేసేసి బయటకైతే వచ్చేసిన. రోడ్ అయితే మస్తు ఖాళీగా ఉంది. అసలు ఎందుకు బ్రేక్ కొట్టిండో నాకైతే అర్థమవుతలేదు. జస్ట్ మిస్. ఆ లారీకి ఇద్దరం లిప్ కిస్ ఇచ్చేటోళ్ళం. ఏ మాటకు ఆ మాట కానీ లైఫ్ అంటే నీది బ్రో. మంచిగా ఏడ పడితే ఆడ వండొచ్చు. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో పోవచ్చు. ఎట్లా పడితే అట్లా మెక్కొచ్చు. ఈ కంపెనీస్లో పని చేయించుకునేటప్పుడు అయితే మంచిగానే చేయించుకుంటారు. మళ్ళీ బిల్ ఇవ్వడానికి ఎందుకు బ్రో సస్తారు నాకైతే అర్థం కాదు. ఇది లేదు అది లేదు అనుకుంటా. ఇవాళకైతే సరిపోయింది మనకి డోసేజ్. ఇక వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. చూశారు కదా, ఈ టైంలో కూడా ఫుల్ డస్ట్, రష్, లారీలు, బస్సులు. ఈ టైంలో ఎంప్లాయీస్ కూడా బయటికి వెళ్తారు. ధూళి తీరిపోద్ది ఇంకా. అట్లా ఇంటికైతే వచ్చేసి కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. బొక్కలు ఎక్కువ ఉంది, ఏం బాలే, చెండాలంగా ఉంది మొత్తం సల్లసల్లగా. అయినా కానీ తినేసి ఓకే మొత్తం ఖాళీ చేసి పడేసిన. గుడ్ నైట్.